హలో గాయస్, నేను మీ తెలుగు ఎఫ్ఎఫ్ అని స్టిక్ వార్ గేమర్. నేను చెప్పబోతున్నాను స్టిక్ వార్లో స్టాచ్యూ ఎలా మార్చాలనేది. చూద్దాం. చూడండి గాయస్, మనలో ఎవ్వరికీ తెలియదంటే మనం ఏమనుకుంటాం, మన వచ్చే అపోనెంట్స్ అందరూ డిఫాల్ట్గా వచ్చింటారు, వాళ్ళందరినీ స్టిక్ వార్ క్రియేట్ చేస్తుంటారు అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, వాళ్ళు కూడా మనలాగా స్టిక్ వార్ డౌన్లోడ్ చేసుకుని ఆడుతున్న వాళ్ళ స్టాచ్యూని మార్చుకుంటూ ఉంటారు. చూడండి, ఫస్ట్ స్టాచ్యూ మీద క్లిక్ చేయండి. కింద డిఫాల్ట్కి వస్తాయి. అందరూ ఇదే పెట్టుకుని ఉంటారు నార్మల్గా, కానీ తెలియదు ఏంటంటే వేరే కూడా ఉన్నాయి. చూడండి గాయస్, మనం వీటితో పోవాడుంటాం. ఇవన్నీ డిఫాల్ట్గా, కానీ ఇవన్నీ మనతో పోవాడుంటాం. కానీ వీటి మనం టోర్నమెంట్లో చూడవచ్చు. ఈ స్టాచ్యూస్ని అందరూ ఈ స్టాచ్యూని చూసింటారు. టోర్నమెంట్లో చాలా స్టాచ్యూలు చూసింటారు. ఈ స్టాచ్యూ కూడా చూసింటారు. చూడండి గాయస్, ఈ స్టాచ్యూ అనుకున్నాను. ఇదే ఎక్కువ కాస్ట్, ఇది 3000 డైమండ్లు. మీరు ఒకవేళ ఇది వద్దులే నార్మల్గా అనుకుంటే ఇట్లా క్లిక్ చేసి ఇట్లా బై నొక్కి కొనేయచ్చు. నాకు నచ్చింది లాస్ట్ స్టాచ్యూనే, ఇది బాగుంది. నేను దీన్నే పెట్టుకున్నాను. మీరు కూడా కావాలంటే చూడండి, నచ్చుతుంది మీకు. అంతే గాయస్, ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.